So good evening dear students of grade 10. Right now today in this video class session we are going to start a new chapter of grade 10 mathematics, that is about chapter number 1, that is about real numbers. Okay. So already recently we have completed quadratic equations, coordinate geometry and as well as polynomials. Okay. సో అవన్నీ కూడా ఒక వీడియోస్ చేసి ఒక ప్లేలిస్ట్ లో క్రియేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఓకే. సో ఎవరైతే ఇంకా వినలేదో, అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ప్రతి చాప్టర్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. లైక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, పాలినామియల్స్, స్టాటిస్టిక్స్, సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అండ్ ప్రాబబిలిటీ. సో ఇవన్నీ యూనిట్స్ కి సంబంధించినటువంటి బేసిక్స్ క్లాసెస్, అలాగే ఈ అన్ని యూనిట్స్ కి సంబంధించినటువంటి పబ్లిక్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి పబ్లిక్ కి వెళ్లే ముందు ఒకసారి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి పెంచుకోవడం కోసం ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. సో దట్ యూ కెన్ గెయిన్ లిటిల్ బిట్ కాన్ఫిడెన్స్ అండ్ పెర్ఫెక్షన్ ఇన్ యువర్ అకాడమిక్స్. ఓకే. సో అయితే ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రియల్ నెంబర్స్, అసలు రియల్ నెంబర్స్ యొక్క చాప్టర్ లో మనం ఏం తెలుసుకోవాలి, అసలు రియల్ నెంబర్స్ లో మనం చాప్టర్ 1 లో అసలు ఏం తెలుసుకోవాలి, అందులో ఆ యూనిట్ నుంచి వచ్చినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏముంటాయి, అసలు ఆ యూనిట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు అందులో మనం ఏం తెలుసుకోబోతున్నాం, ఆ బేసిక్స్ ఏంటి అన్నది మీకు ఒక అవుట్లైన్ రూపంలో చెప్పడం జరిగింది. దీని తర్వాత క్లాస్ లో ఒక్కొక్క టాపిక్ మీద వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్ అని చెప్పాం కాబట్టి ఇందులో ఫస్ట్ గా బేసిక్స్ అంటే ఇంట్రడక్షన్ కనుక చూసుకుంటే ఇక్కడ మీకు 7 కాన్సెప్ట్స్ రాశాను. అంటే ఇవన్నీ అంటే ఇక్కడ ఉన్నటువంటి 7 టాపిక్స్ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే బ్లూ ప్రింట్ వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రియల్ నెంబర్స్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, అలాగే ఫస్ట్ క్వశ్చన్ అంటే ఒక 1 మార్క్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే నియర్లీ 9 మార్క్స్ అన్నది మనకి ఈ రియల్ నెంబర్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. 1 మార్క్ క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది దాని మీదే. అంటే ఒక 1 మార్క్ క్వశ్చన్, అలాగే లాంగ్ ఆన్సర్ లో కూడా ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది అనమాట. అంటే ఒక 8 మార్క్, ఒక 1 మార్క్, టోటల్ 9 మార్క్స్ అన్నవి ఈ రియల్ నెంబర్స్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఆ 7 టాపిక్స్ ఏంటి, ఈ 7 టాపిక్స్ కూడా మీరు రియల్ నెంబర్స్ లో పెర్ఫెక్షన్ అనేది గెయిన్ చేయాలి. ఓకే. అసలు ఏంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ రియల్ నెంబర్స్. అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి, అది ఫస్ట్ టాపిక్. తర్వాత ప్రైమ్ నెంబర్స్, అంటే ఇవన్నీ మీకు తెలుసు, బట్ ఎగ్జాక్ట్ గా డెఫినేషన్స్ అడిగామనుకోండి ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే మీరన్నా కదా ఎవరైనా, సో వాట్ ఎవర్ ద స్కూల్స్ మేబీ, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్ అంటే వాళ్ళు నెంబర్స్ చెప్తున్నారు తప్ప దాని మీనింగ్ చెప్పట్ల. ఎగ్జాంపుల్స్ అడిగినప్పుడు నెంబర్స్ చెప్పాలి. ఓకే. అలాగే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యొక్క టెక్నిక్ ఏంటి, అలాగే ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్, అలాగే రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రిలేషన్ ఏంటి, అలాగే ప్రూవింగ్ ఇర్రేషనల్ పార్ట్స్. ఇది మనకి 8 మార్క్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మీకు రాసేది చూడండి 8 మార్క్స్ క్వశ్చన్ అని. ఈ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి ఈ 6th టాపిక్ అంటే ప్రూవింగ్ ఇర్రేషనల్ పార్ట్స్ నుంచి వస్తుంది అనమాట. అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ ఇస్తాడు, దాన్ని మనం ప్రూవ్ చేస్తాం, అది ఇర్రేషనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5, √7, అలాగే 3 + 2 √5, 6 - 2 √3 ఇలాగనమాట, 5 - √3 ఇలా డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి అవి ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. అందుకే దాన్ని మనం ఏమంటాం, ప్రూవింగ్ ఇర్రేషనల్ పార్ట్స్ అంటాం. సో దాని యొక్క వెయిటేజ్ వచ్చి మనకి 8 మార్క్స్ అనమాట. ఇకపోతే 1 మార్క్ లో మనకి ఎక్కువగా చూడండి, మీకు లాస్ట్ టాపిక్ కూడా రాశాను, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యొక్క స్టేట్మెంట్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అంటే అది 1 మార్క్. అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్, లేదా ఎల్సిఎం గానీ హెచ్సిఎఫ్ గానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే. సో అవన్నీ కూడా మనకి 1 మార్క్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ కి డిఫరెన్స్ ఏంటి, ఒక 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ కి ఎల్సిఎం కడతాము, హెచ్సిఎఫ్ కడతాం. అంటే ఆ 2 నెంబర్స్ ని, ఒక నెంబర్ ని ఏ అనుకుంటాం, ఇంకో నెంబర్ ని బి అనుకుంటాం. అంటే ఏ అనే నెంబర్ కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేస్తాం, అలాగే బి అనే నెంబర్ కూడా ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేస్తాం. మరి ఎల్సిఎం కి హెచ్సిఎఫ్ కి డిఫరెన్స్ ఏంటి అన్నది మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ లో అర్థం అవుతుంది. అలాగే అక్కడ రిలేషన్ ఏంటి, అంటే ఆ 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం కి, ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అన్నది మనకి టాపిక్ నెంబర్ 5 లో కవర్ అవుతుంది. అలాగే ప్రూవింగ్ ఇర్రేషనల్ పార్ట్ అనేది మనకి 8 మార్క్స్ క్వశ్చన్ లో వస్తుంది. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది మనకి 2 మార్క్స్ డెఫినేషన్ లో అడగడం జరుగుతుంది. అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇది కూడా మనకి 1 మార్క్స్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయండి,
ఇది తెలియడం కోసం ఫస్ట్ ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ అంటే ఏంటో తెలియాలి. సో అందరికీ తెలుసు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ లేకుండా అంటే వన్ అండ్ ఇట్ సెల్ఫ్. వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి, వన్ టేబుల్లోను మళ్ళీ ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్ అనమాట. అంటే ఇట్ సెల్ఫ్, వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటాం. అంటే ఏ నెంబర్కి అయితే ఏ ఫ్యాక్టర్స్ లేకుండా ఓన్లీ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఏంటంటే ఓన్లీ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క డెఫినేషన్ కరెక్ట్గా చెప్పాలంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఏ నెంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. అంటే వన్ టేబుల్లోను మళ్ళీ తిరిగి అదే నెంబర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 2, 3, 5, 7, 11, 13, 17 ఇలా ఉన్నాయి. 2, 3, 5, 7, 11, 13, 17 ఉన్నాయి లేదా? ఇలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ 7 ఏ టేబుల్లోనూ పోదు ఎక్సెప్ట్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఎక్సెప్ట్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి, వన్ టేబుల్లో అంటే 1 into 7 కాబట్టి వన్ టేబుల్ అందరికి కామన్. ఓకే, వన్ టేబుల్లోను అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి, మళ్ళీ 7 టేబుల్లోను. అంటే 7కి 7 ఏమవుతుంది, ఇట్ సెల్ఫే కదా అవుతుంది. అలాగా వన్ టేబుల్లోను ఇట్ సెల్ఫ్ అంటే వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాం దాన్ని. అందుకే అంటే అటువంటి నెంబర్స్ ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఇంకా ఏ అదర్ ఫ్యాక్టర్స్ అన్నవి ఉండవు, ఓన్లీ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. వన్ అంటే వన్ టేబుల్లోను, ఇట్ సెల్ఫ్ అంటే మళ్ళీ అదే నెంబర్. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 13 అనే నెంబర్ తీసుకుందాం. ఇదేంటి, వన్ టేబుల్లోను 13 టేబుల్లోను. అంటే 1 అన్నది 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 13 టేబుల్లోనే పోతుంది అనమాట. అది దాని అర్థం. అంటే నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. అలా కాకుండా వన్ అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా, అంటే వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి, 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. అంటే వన్ టేబుల్లోను మళ్ళీ ఇట్ సెల్ఫ్ అదే నెంబర్తోను అంటే 2 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ కంటే ఒక్కటి ఎక్కువ వచ్చినా అది మనకి కాంపోజిట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏంటంటే అది కాంపోజిట్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏ నెంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఆల్రెడీ 2 ఫ్యాక్టర్స్ తో ఉన్నది ప్రైమ్ నెంబర్. అంటే ఏంటి, వన్ అండ్ ఇట్ సెల్ఫ్. వన్ టేబుల్లోను ఇట్ సెల్ఫ్ టేబుల్లో కలిపి 2 ఫ్యాక్టర్స్. అలా కాకుండా 2 ఫ్యాక్టర్స్ కంటే ఒక్క నెంబర్ ఎక్కువ వచ్చినా అది ఏమైపోతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 4 అనే నెంబర్ తీసుకున్నాం. వన్ అండ్ ఇట్ సెల్ఫ్ పక్కన పెడితే అంటే వన్ టేబుల్లోను 4 టేబుల్లోను 4 పోతుంది. ఇది కాకుండా ఆల్రెడీ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు 4 మళ్ళీ ఇంకా ఏ టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి లేదా? అంటే 1 టేబుల్లోను 2 టేబుల్లోను 4 టేబుల్ అంటే 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి అనమాట. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం అనమాట. అర్థందో లేదు? నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ఒక నెంబర్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 36 50 లేదా 45 48 ఏదో ఒక నెంబర్ ఇస్తాడు. ఆ ఇచ్చిన నెంబర్స్ కి మనం ప్రైమ్ నెంబర్స్ ఉపయోగించి మాత్రమే ఫ్యాక్టర్స్ కట్టాలి. ఓకే, అది ఎలాగనేది ఇప్పుడు కూడా చూద్దాం. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే వాడు ఇచ్చినటువంటి నెంబర్ కి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కట్టాలన్నమాట. ఆ కట్టేది కూడా మనం ప్రైమ్ నెంబర్స్ తోనే స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 తో స్టార్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 35 ఉందనుకోండి. 35 అనే నెంబర్ ఉంది. 35 ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాం కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ఎక్కడితో స్టార్ట్ అవుతున్నాయి, 2 తో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 1 అనే నెంబర్ ప్రైము కాదు, కాంపోజిట్ కాదు. చాలా మంది ఇక్కడ ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్రైమ్ కి చెందదు, కాంపోజిట్ కి కూడా చెందదు 1 అనే నెంబర్. కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి. ఓకే, సో 2 తో స్టార్ట్ అవుతాయి ప్రైమ్ నెంబర్స్. లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2. లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, 2 అనమాట. అర్థందా లేదా? లీస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే మనకి 4 తో స్టార్ట్ అవుతుంది. అంతే తప్ప 1 తో మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇప్పుడు 35 ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 2 తో స్టార్ట్ చేస్తున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాబట్టి ఆ 35 అనే నెంబర్ కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్ తో స్టార్ట్ చేస్తే 2 17s are 34. అవునా కదా? అంటే 35 అంటే నియరెస్ట్ వాల్యూ 34 2 17s అనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆ 17 విత్ 2 పాజిటివ్, అప్పుడు 3 తో స్టార్ట్ చేస్తాం అనమాట. అదేనా పాసిబిలిటీ ఉందా లేదా చూసుకుంటాం. అంటే ఒక్కొక్క నెంబర్ ని ఉపయోగించుకుని చేసుకుంటూ వెళ్తాం లైన్ లో. అంటే వాడు ఇచ్చినటువంటి మెయిన్ నెంబర్ కి 2 3 5 7 11 13 17 ఇలా నెంబర్స్ ఉపయోగించుకుని వాడు ఇచ్చిన నెంబర్స్ కి ఫ్యాక్టర్స్ కనుక కడితే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అంటాం అనమాట. అయితే దీని వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి ఎల్సిఎం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి హెచ్సిఎఫ్ రెండు కడతాం. గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఏమంటాం, లీస్ట్ కామన్ మల్టిపుల్. అలాగే హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్ని మనం జీసీడి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా అంటాం అనమాట. అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అయినటువంటి ఎల్సిఎం,
హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేటువంటి హెచ్సిఎఫ్, ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగించే మెథడే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ప్రైమ్ నెంబర్స్ తోనే సాల్వ్ చేయాలి, కాంపోజిట్ నెంబర్స్ మనం వాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఈస్ యూజ్ఫుల్ to find the factors for the given numbers and also to find the HCF and LCM of any two numbers by using only prime numbers అన్నమాట. అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అలాగే వాటి మధ్య రిలేషన్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇకపోతే రియల్ నెంబర్స్ అంటే చాప్టర్ యొక్క హెడ్డింగ్ అది కాబట్టి రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ద కాంబినేషన్ ఆఫ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ రెండిటి యొక్క కలెక్షన్ ఆఫ్ సెట్ ని అంటే రెండు కలిపి ఉంటే దాన్ని మనం రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు అంటాం రియల్ నెంబర్స్. మరి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్స్ అయితే మనకి p/q ఫామ్ లో రాయగలము అంటే q నాట్ ఈక్వల్ టు 0, డినామినేటర్ ఈక్వల్ టు 0 అవ్వకూడదు. ఓకే, అంటే ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. q అన్నది డినామినేటర్ అంటే q అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు అనమాట. ఏ నెంబర్స్ అయితే మనం p/q ఫామ్ లో రాయగలమో వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. 3/4, 5/6, 7/8 ఇలా 1/2 ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే p/q ఫామ్ అనమాట. అంటే డినామినేటర్ మాత్రం 0కి ఈక్వల్ కాకూడదు అంటే q. ఓకే, అలా కాకుండా ఇర్రేషనల్ నెంబర్స్ అంటే √2, √3, √5, √7 ఇలాగనమాట, √11 ఇవన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ లోకి వెళ్తాయి అనమాట. అంటే ఈ నెంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ p/q ఫామ్. ఈ నెంబర్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ p/q ఫామ్ అయితే ఇర్రేషనల్. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా √2, √3, √5 ఇవన్నీ అనమాట. వాటిని మనం ఇక్కడ ప్రూవ్ చేస్తాం ఇర్రేషనల్. సో ఇవి మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ అనమాట. సో నెక్స్ట్ మనం ఒక్కొక్క టాపిక్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియో క్లాస్ కలుద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్.